నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఎవరమ్మా నువ్వు? ఎవరు? అయ్యో రమ్మా, ఇది మరీ విడ్డూరంగా ఉందే. ఫోన్ చేసి రమ్మని చెప్పి వస్తే ఎవరిని అడుగుతారా? అంటే నువ్వు మా రాహుల్ భార్యవా? అవునండి. నా బంగారు తల్లి, హఠాత్తుగా చూసేసరికి ఎవరో అనుకున్నాను. ఏమనుకోకమ్మా. పర్వాలేదండి, గుళ్ళో దేవత మనకు తెలుసు కానీ ఆ దేవత మనకి తెలియాలని ఉందా ఏంటి? ఇది డ్రామా మళ్ళీ బిగించేసింది. లక్ష్మీదేవి చేతిలో కుండలా, నీ చేతిలో ఆ కుండి ఏంటి? అంటే అమ్మమ్మ గారికి ఆచారాలు పద్ధతులు ఎక్కువని చెప్పారు కదండి, అందుకే సాంప్రదాయబద్ధంగా ఉంటుందని ఈ తులసి కోట బహుమతిగా ఇద్దామని తెచ్చాను. ఏం సాంప్రదాయం, ఏం పద్ధతి! ఇలాంటి అమ్మాయి నా మనవడికి భార్య అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కోడలు వచ్చినట్లేదమ్మా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే గుమ్మలో అడుగు పెట్టినట్టుంది. ఏదో అంతా మీ అభిమానం. ఏంటి అందరూ అలా బెక్కమొహం వేసుకొని చూస్తున్నారు? కొత్త కోడలు ఇంటికొచ్చింది. ఆయమ్మని పిలిచి హారతిమ్మని చెప్పండి. చెప్పేది మీకే. అబ్బా, ఆయమ్మే ఈయమ్మని ముసలిదానికి తెలియటం లేదా? ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళకే తెలియటం లేదు. నేనేం చెప్తాను, వే డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్. సైలెంట్ గా చూడు. ఎక్కడ్రా బ్రాహ్మణి? హారతి తీసుకురమ్మని చెప్పండి. అంటే ఆవిడ వెళ్ళిపోయింది నానమ్మ. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తుంది? అంటే వాళ్ళ తాతయ్యకి సీరియస్గా ఉందని ఫోన్ వస్తే వెళ్ళింది. అంత దానిష్టమేనా? చెప్పరా, అంత దానిష్టమేనా? అయ్యో, ఇలా ఇవ్వండి. ఓ మా, ఆ పాప నీ చేతిలోకి రాగానే ఏడు పాపేసింది. ఆ పాపకి నీకు ఏడు సంబంధం? అంటే అంటే నానమ్మ, పాప తనకు కూడా అలవాటే కదా. అవునండి, మీరు రాకముందు పాప నాతోనే ఎక్కువ ఉండేది. ఏ అలవాట్లో ఏంటో మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. చక్కగా పిల్లల్ని కనుక ఎవరో అనాథని తెచ్చుకొని పెంచుకోవడం ఏంట్రా? పోన్లేండి బామ్మగారు, ఎవరైతే ఏంటి, పరాయి బిడ్డైనా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. మతేమన్నా పోతుందా? మతేమన్నా పోతుందా? పేగుతో పెంచడం, ప్రేమతో పెంచడం రెండు ఒకటేనా? ఈ దూరాన్ని తేడాని ఎలా చెరిపేయాలో నాకు బాగా తెలుసు. రే తేజ, పంతుల్ని ఇంటికి రమ్మని చెప్పు. సరే నానమ్మా. నానమ్మ, పంతులు గారు ఎందుకు ఇప్పుడు? రమ్మని చెప్పు. చెప్పండమ్మా. పంతులు గారు, వీళ్ళిద్దరితో
సంతాన గోపాలస్వామి పూజ చేయించండి. పూజ? అదేం పూజమ్మ గారు? పెళ్ళైన జంటలకి ఏ దోషమున్నా అది తొలగిపోయి ఆ దేవుడి దయ వల్ల తొందరగా పిల్లలు పుట్టాలని చేయించే పూజ. మీరిద్దరూ కలిసి చెయ్యాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? తర్వాత ఎప్పుడైనా. ఇంకెప్పుడు? అమ్మాని పిలిపించుకోవాలని లేదా నీకు? ఉంది నాన్నమ్మ, కానీ మ్యామ్ డాడ్ ఇద్దరు ఊర్లో లేరు. ఇప్పుడు ఈ పూజలు అవన్నీ ఎందుకు నాన్నమ్మ? ఇదిగో, అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ప్రతిసారి వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనకు. నేనున్నాను కదా, అంతా నేను జరిపిస్తాను. పంతులు గారు, వీళ్ళేం చేయాలో చెప్పండి. భార్యాభర్తలిద్దరి చేత పూజ చేయించి స్వామివారికి ప్రసాదం ఇప్పించి ఇద్దరినీ ఒకే ఆకులో భోజనం తినేలా చేసి అదే రోజు రాత్రి శుభఘడియల్లో భార్యాభర్తని గదిలోకి పంపాలమ్మా. అంటే మళ్ళీ శోభనమా? ఇలాంటివి మాత్రం భలే పసిగడతావే నువ్వు. అదన్నమాట. కనుక భార్యాభర్తలిద్దరూ పూజకి సిద్ధంగా ఉండండి. పంతులు గారు, చాలా సంతోషం, మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. ప్రీతి, ప్రీతి, ఈ ముసల్దానికి చూపే అనుకున్నాను, బ్రెయిన్ లో చిప్పు కూడా పోయింది. నాది కూడా సేమ్ ఫీలింగ్ వనజక్క. ఈ ముసల్ది కథ మలుపు తిప్పే క్యారెక్టర్ అనుకున్నాను, కానీ మన కథని క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నట్టుంది. ఘర్ ఘర్ కి కహానీ అలాగా మన కథ రోజుకో రకంగా ఉంటుంది ప్రీతి. తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ ముసల్దన్నట్టు ఇప్పుడు గనక వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగితే మన బతుకు ఎంటీ బౌల్, ఇనఫ్ చేంజింగ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు, నీకు పుణ్యం అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చెయ్యబా. నో! నో నో నో, నేను అడుక్కోలేను. ఆ కర్మ నాకొద్దు. ప్రీతి, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేను కాదు, ఏం చేయాలనుకున్నా ఆంటీ వల్లే సాధ్యం. ఈ ప్రోగ్రాంని ఎవ్వరూ ఆపలేరు. మరెందుకు ఆలస్యం? వెంటనే ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి ప్రీతి, ప్లీజ్. అయ్యో, ఏమైంది ప్రీతి? లేదు వనజక్క, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీటింగ్ లో ఉన్నారేమో. వదలొద్దు ప్రీతి. మీటింగ్ అయ్యే వరకు, లిఫ్ట్ చేసే వరకు నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఇదే కదా. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయి. దేవుడా, నా మీద నీకేమాత్రం రెస్పెక్ట్, చిచి చిచి చి కన్సర్న్ ఉంటే ఈ పూజ జరగకుండా ఆపు తండ్రి, ప్లీజ్. అయ్యో, అలా చూస్తున్నారేంటి? తినండి. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోండి.
చాలు. నాన్నమ్మ, ఏం చాలు తిను. ఏయ్, నా మనవడికి తినిపించు. ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. సరే నాన్నమ్మ. మనవడా, ఇది నీకు కూడా చెప్తున్నట్టే. నాన్నమ్మ, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఏంటి దరిద్రం? ఎలా మిక్కుతుందో చూడు. హ్మ్. మ్మ్, మ్మ్. బ్రాహ్మణియే సరస్సు అన్న అనుమానం రోజురోజుకి నాకు పెరుగుతుంది. అలా అని నేను డైరెక్ట్గా అడగలేకపోతున్నాను. తనతోనే చెప్పిస్తే బెటర్ అని వెయిట్ చేస్తున్నాను. నా వెయిటింగ్ కరెక్టేనా, లేక నేను డైరెక్ట్గా ధైర్యం చేసి అడిగేయాలా? వద్దు. ఈ మధ్య బ్రాహ్మణి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో తెలియట్లేదు. అందుకే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి అప్పటికి చెప్పకపోతే అప్పుడు అడిగేస్తాను. నాన్నమ్మ పుణ్యమా అని ఈరోజు నా ప్రేమని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం వచ్చింది. ఈ మూమెంట్ని డౌట్లు క్లారిటీతో డిస్టర్బ్ చేసే కన్నా ప్రేమతో నా అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శోభనం జరగకూడదు. ఏ నాన్నమ్మో ఏంటో, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మన ఇల్లు మాత్రం చాలా సందడిగా ఉంది కదా. ఏవో వింత వింత రూల్స్ చెప్పి భలే హడావిడి చేస్తుంది కదా. రాహుల్ బాబు, అదే
ఏమైంది? నాన్నమ్మ చెప్పింది విన్నావు కదా? ఉమ్? రాహుల్ ఈ మల్లెపూల వాసనలోని మత్తుకి ఇంకా మత్తుగా ఉంది. వదిలేండి రాహుల్ బాబు. ఏయ్, రాహుల్ బాబు రాహుల్ బాబు రాహుల్ బాబు రాహుల్ బాబు నాకు నిద్ర వస్తుంది, నన్ను పడుకోనివ్వు ప్లీజ్. టైర్డ్ అయిపోయాను. అలసిపోయినట్టున్నారు. క్షమించండి రాహుల్ బాబు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇప్పుడు నిజం చెప్పే స్థితిలో లేను. మీ ప్రేమని వద్దనడం, దగ్గరికి వస్తుంటే దూరంగా జరగడం మీకన్నా ఎక్కువగా నాకే కష్టంగా ఉంది. కానీ ఏం చేయను, అమ్మగారి మాట కోసం. బ్రాహ్మణి అయ్యో ఛ! ఆ, అయ్యో లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి. అమ్మాయి రింగ్ అవుతుంది. హలో హలో మేడం, ఎక్కడున్నారు? మీరు లేక ఇంట్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మీ అత్తయ్య గారు ఎవరి మాట వినకుండా మోనార్క్ లా బిహేవ్ చేస్తున్నారు. మీరు తొందరగా రండి మేడం. మేడం మేడం ఎవరమ్మా నువ్వు తలతోక లేకుండా మాట్లాడుతున్నావు? మాట్లాడేది మా మేడం వాగ్దేవి గారు కదా? లేదు భూదేవి లేదు, నువ్వు ఫోన్ పెట్టే. హలో. అయ్యయ్యో, ఇదేంటి? మేడంకి కాల్ చేస్తే ఎవరికో పోయింది. నా దరిద్రానికి జంప్ కాల్స్ కూడానా? ఛ! అయ్యో, ఏం చెయ్యాలి? అయ్యో, ఎలా ఇప్పుడు? ఏంటి వనజక్క, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఇంకేంటి? ఇన్ని రోజులు మేడం మాటే శిలాశాసనం అనుకుంటే
ఈ ముసల్దొచ్చి మొత్తం మార్చేసింది. అది సరిపోదన్నట్టు రాత్రి ఇద్దరిని గదిలో కూడా పంపించింది. ఇల్లు అలగ్గానే పండుగ కాదు, గదిలోకి పంపగానే కాపురము అయిపోదు. ఆ, ఏంటి కాదు? పొద్దున నేను చూశాను కదా, ఆ సరసు మొహంలో ఆనందం, రాహుల్ మొహంలో నీరసం. పెళ్లి కాలేదు కదా, నీకిలాంటివన్నీ ఏం తెలుస్తాయిలే.